వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పండుగ ఉగాది. ఉగాది అంటే అందరికీ గుర్తుకొచ్చేది ముఖ్యంగా ఇది తెలుగువారి పండుగ అని. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. ఉగా అంటే నక్షత్ర గమనం, ఆది అంటే సృష్టి ఆరంభం. ఉగాది అంటే సృష్టి ఆరంభమైన కాలం అని అర్థం. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. యుగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా ఇది రూపొందింది. ప్రళయకాలం పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ సృష్టి ప్రారంభించబడుతుంది. ఆ సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే ఉగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్ర మాసంలో ప్రారంభం అవటం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణిస్తాం. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాలను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో జరగబోయే శుభాశుభాలని తెలియజేయడానికి పండితులు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. అలాగే రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేసి వాటికి తగిన శాంతులు ఏం చేయాలో కూడా సూచిస్తారు. ఈ ఏడాది మనం క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. క్రోధినామ సంవత్సరం అంటే అర్థం ఏమిటో తెలుసా? క్రోధి అంటే కోపం అని అర్థం. ఇక ఈ క్రోధినామ సంవత్సరం అంటే ఈ సంవత్సరం బాగా కోపంగా ఉండబోతోందని అర్థం. ఈ క్రోధినామ సంవత్సరం 1904-05లో వచ్చింది. అలాగే 1964-65లో కూడా వచ్చింది. ఈ సంవత్సరం జనాలకు అస్సలు కలిసి రాలేదట. అలాగే ఆ ఏడాదంతా జనాలు బాగా భయపడ్డారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ ఏడాది గొడవలు, కోట్లాటలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉందని పండితులు చెప్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మంచి పనులు చేసేవారికి ఈ ఏడాది అంతా మంచే జరుగుతుందని, చెడు పనులు చేసేవారికి చెడే జరుగుతుందని అంటున్నారు. ఉగాదిని తెలుగువారే కాకుండా ఇంకా అనేక ప్రాంతాల వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరాఠీలు ఈ రోజుని గుడి పడ్వా అనే పేరుతో, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖి అనే పేరుతో, బెంగాలీలు పోయిలా బైశాఖ్ అనే పేరుతో జరుపుకుంటారు. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. వైద్యపరంగా పరిశీలిస్తే ఉగాది పచ్చడి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుందని కూడా చెప్తారు. ఇంకా జీవితంలో అన్ని భావనలను తెలియజేస్తుంది. ఈ పచ్చడిలో ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి ప్రతీక. అవి బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు ఉప్పదనం, జీవితంలో ఉత్సాహానికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పద్ధతులు. పచ్చి మామిడి ముక్కలు, వగరు, కొత్త సవాళ్లు. కారం, సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు.